ఏంటి ఇలా వచ్చావు? అక్క అత్తమామల గురించి. పద అయితే ఇంట్లోకి వెళ్దాం. రావే. చెప్పమ్మా, ఏంటి విషయం? అక్క ఏం లేదు, పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా, అత్తమామల గురించి మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చాను. ఏం మాట్లాడాలి? అత్తమామలు పెళ్ళైనప్పటి నుంచి మా దగ్గరనే ఉంటున్నారు కదా అక్క, అందుకోసం అని. ఉండని ఉంటే ఏమవుతుంది? ఆవిడ చిన్న కొడుకు అంటే ఇష్టం కదా. అలా కాదు కదా అక్క, 2 కొడుకులు ఉన్నారు కదా, మేము ఒక్కడమే లేము కదా. మేము వస్తానంటే మేము వద్దంటామా అని ఆమెకు ఉండాలి కానీ ఇష్టం కాదక్క, నువ్వు బావ వచ్చి పిలిస్తే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా. నేను వచ్చి ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలి ఏంటి? ఆమెకి అభిమానం ఉంటే రాదే నా దగ్గరికి. అలా కాదు కదక్క, వాళ్ళు మనకన్నా కొంచెం పెద్దోళ్ళు కదా, కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి అభిమానం అంటూ కొంచెము. ఆవిడకి నేను ఎంత చూసినా చిన్న కొడుకు మీదే ప్రేమ ఉంటుందమ్మా. నేనేం చేయాలి ఇంకా? అలా అనొద్దు కదక్క, 2 కొడుకులు సమానమే కదక్క, వాళ్ళకి పెద్ద కొడుకు చిన్న కొడుకు అని కాదు కదా. ఇప్పుడు పెద్ద బావ మా ఆయన్నే కదక్క కొడుకులు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, 2 పైన సమానంగానే ఉంటది కదా. కాదని ఎవరన్నారు అమ్మాయి? ఆమె రావాలి అని నేను ఉంచుకోనా, నేను చూసుకోనా? మీరు చూసుకుంటారక్క, అంటే నువ్వు బావగారు వచ్చి ఒకసారి వచ్చి అడిగితే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. ఈ విషయం గురించి నువ్వు బావగారు వచ్చి మాట్లాడండి అక్క. సర్లే కానీ హడావుడిలో మర్చిపోయాను, పోయి పాలు పెట్టాను రా, టీ తాగుదాం రా. రా అమ్మాయి. ఎండ దిమ్మ తిరుగుతుందిగా. సరే చెప్పమ్మా, ఏంటి ఏమనుకుంటున్నావు నీ మనసులో మాట? ఏం లేదక్క, అత్తయ్య మామయ్య వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాము మీ దగ్గరికి. ఏం మాట్లాడదావు ఇంకా కొత్తగా? అంటే అక్క, పెళ్ళయి మాకు 3 నెలలు అవుతుంది కదా, అత్తయ్య మామయ్య మా దగ్గరనే ఉంటున్నారు కదా, నువ్వు బావగారు వచ్చి ఒకసారి అత్తయ్య మామయ్య వాళ్ళని తీసుకెళ్తే బాగుంటుంది కదా. ఉండనిలే అమ్మ, ఏమవుతుంది? ఆ చిన్న కొడుకు అంటే గారాబం ఎక్కువ, ఇష్టంతో అక్కడ ఉంటుంది, నీకేం ఇబ్బంది ఆటలుంటే? అలా కాదు అక్క, చూసే వాళ్ళకి బాగుండదు కదా, నలుగురికి చుట్టుపక్కల. పెళ్ళైన కొత్త కోడలు, కొత్త భార్య భర్తలు 2 ఉన్నారు, పెద్దవాళ్ళకంటే పిల్లలు ఉన్నారు కదా, వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా అని అనుకుంటారు కదా. ఆవిడొస్తే మేము వద్దంటామా? కాకపోతే కొడుకు అని మురికంతో అక్కడే ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళకున్న ఇబ్బందా లేకపోతే నీకేమైనా ఇబ్బంది ఉందా ఆవిడతో? నాకేం లేదక్క, అలా అని కాదు, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా, కొంచెం మొహమాటం ఎక్కువ ఉంటారు, మేమే వెళ్ళాలా అని ఉంటుంది కదా. అదేదో నువ్వు బావగారు వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది కదా, మా పెద్ద కొడుకు మా పెద్ద కోడలు వచ్చారు కదా, తీసుకొని పోయారు కదా అని ఒక ఉద్దేశం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం ఉంటుంది కదా. ఇదిగో అమ్మాయి విజయ, ఆవిడ వస్తుంటే నేను ఎప్పుడు కాదనను, కాకపోతే ఆవిడకి నేనంటే గిట్టదు, నా దగ్గర ఉండడానికి ఇష్టపడదు. ఆవిడ అక్కడే కొడుకుతో ఉండాలని కోరుకుంటుందామా. ఆవిడ వస్తుంటే నేను కాదన్ను. అలా కాదక్క, మీరు వచ్చి నువ్వు బావగారు ఒకరోజు వీలు చేసుకొని వస్తే అత్తయ్య మామయ్య వస్తారు అక్క, తప్పకుండా వస్తారు. సర్లే, ఒక పని చెయ్యి అమ్మాయి, అత్తయ్య నా దగ్గర పంపించు, మామగారు మీ దగ్గర పెట్టుకో, నాకు కూడా కొంచెం సహాయం చేసిద్ది, నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య, అత్తయ్యని పంపించు. అలా ఎలా కుదురుతుంది అక్క? ఏంటి అన్నిటికీ అడ్డంగా మాట్లాడితే ఎలాగా? అంటే అత్తయ్య మీ దగ్గర మామయ్య నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అక్క, ఈ వయసులో వాళ్ళకి మనం వేరు చేసిన వాళ్ళం అవుతాం కదా. అది కాదమ్మాయి, అసలు ఆవిడకి నాకు పడదు, ఆవిడతో తగాదాలు నేను పెట్టుకోదలుచుకోలేదు. ఏదో నువ్వు అడిగావు కాబట్టి ఆవిడని పంపించమని అంటున్నాను అంతే, అది కూడా నీకోసం, ఇక్కడ వరకు వచ్చి అడిగావు కాబట్టి.
అలా అంటే కాదు కదక్క, పెద్దవాళ్ళు కదా ఎంతైనా. మామయ్యని నా దగ్గర, అత్తమ్మ మీ దగ్గర ఉంటే బాగుండదు కదక్క. ఫ్యూచర్లో నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, రేపు వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాతకి నిన్ను ఒక దగ్గర, బావగారిని ఒక దగ్గర పెడితే అలా ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అక్క. సరేలే అమ్మాయి, వాళ్ళని మాత్రం విడగొట్టాలని నాకు ఉంటుందా? సర్లే, ఓ వారం రోజులు అయిన తర్వాత నేను మీ బావగారు ఇద్దరం వచ్చి తీసుకొస్తానులే. 6 నెలలు నీ దగ్గర, 6 నెలలు నా దగ్గర ఉంటారులే. సరే అక్క, ఈ విషయం మీ మరిది గారితో కూడా చెప్తానక్క. మరి సర్లే, ఏమైనా విశేషమా? జాగ్రత్త, మరి జాగ్రత్తగా వెళ్ళిరా. అక్క సరే అక్క.